సరే ఈరోజు ఐబొమ్మ రవి పరిస్థితి చూస్తే అతనుకున్న టాలెంట్కి ముగ్ధులైపోయి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి అడ్వైజర్గా నియమించుకునే పరిస్థితికి వచ్చాడు అతను. మీరు ఐబొమ్మ గురించి మాట్లాడుతున్నారు, నేను ఈయన గురించి మాట్లాడతాను సార్. నేను పెంచలే ఇప్పుడు మాట్లాడాం కదా మనం. ఎస్ సార్. గ్రేట్ హీరోస్ కల్పించుకోలేను. అతను రాంగ్ దారిని పెట్టాడు. కుటుంబ నేపథ్యం అని వాళ్ళ తండ్రి గారు అన్నాడు కదా, వాళ్ళ అమ్మ క్రిమినల్ మెంటాలిటీ వచ్చిందని. దయచేసి పిల్లల గురించి పట్టించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందుకని నా ఉద్దేశం ఏంటంటే అతను తప్పుదారి పెట్టాడు. అతను తిరిగి సమాజ సేవకు ఉపయోగపడేటట్టు పడితే ప్రజలు హర్షిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇదే పని చేస్తున్నారు కదా, సమాజానికి ఉపయోగపడే ప్రయత్నం చేస్తున్నారు కదా. అంటే ఎథికల్ హ్యాకర్స్ ఉంటారు, ఎథికల్ హ్యాకర్స్ అని ఉంటారు, వాళ్ళు సమాజానికి ఉపయోగపడే చేస్తారు. అలా మారచ్చు. ఆయన శిక్ష ఏదో పడినామండి, కానీ ఆయన మొత్తం ఒక కుదిపేశాడు ఇండస్ట్రీని. దురదృష్టం ఏంటంటే షెడ్డుకి వెళ్ళిపోయిన సినిమా వాళ్ళు అందరూ వచ్చేసి హీరోలు వచ్చి కొంతమంది షెడ్డుకి వెళ్ళిపోయిన సినిమాలని మా సినిమాలు ఇతని వల్ల పోయి సినిమా హరిహర గారి మీద నిజంగా ఈయన లేకపోతే కనుక 200 కోట్లు కలెక్ట్ చేసేది అంటున్నాడు ఒక ఫ్యాన్. చాలా అదే మరి అప్పుడు ఇవన్నీ లేడు కదా. ఇంకా చాలా ఉన్నాయి వెబ్సైట్లు అనుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి 800 కోట్లు కలెక్ట్ చేస్తుందో చూద్దాం. దట్ ఈస్ వెయిట్ అండ్ సీ అండి. సినిమాలో దమ్ము ఉంటే కలెక్ట్ చేస్తుంది, ఇవి కూడా తప్పండి, చేయకూడదు పైరసీ. ఎందుకంటే సామాన్యమైన కళాకారులు దెబ్బతింటారు నా ఉద్దేశం. అందువల్ల సినిమా టికెట్లు కూడా ప్రభుత్వాలు అఖండలు పెట్టుకునే ఉండు, కానీ ఎవరిని హీరోలు చేస్తున్నారో, ఏ క్యారెక్టర్ని హీరోలు చేస్తున్నారో ఈ పెంచిలైన హీరోగా చేయండి. తన కొడుకు ముందు నేను చెప్పాను కదా, ఈ పెంచిలైన హీరో చేయండి. అంతే తప్ప అఘోరాలని, శవాలను తినేవాళ్ళని, వాళ్ళ భక్తిభావం వరకు ఉంటే అంతవరకు గౌరవిద్దాం. వాళ్ళని హీరోలు చేయటం ఏంటండి? ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారండి సమాజాన్ని? రఘులాబెల్ స్టేజ్ తీసుకెళ్ళిపోతున్నారా? సార్ ఒకసారి హిడ్మా గారి ఎన్కౌంటర్కి సంబంధించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు సార్? తప్పుదారి పట్టిన ఆయన తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం వస్తుందని ఒక హింసావాదానికి నేను పూర్తిగా వ్యతిరేకం. క్వశ్చనే లేదు దాంట్లో. ఇవాళ కానీ ఇంకోటి మాట్లాడుతున్నాను. 2026 మార్చి నాటికి ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెప్పి ఆదాని గారి పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రకటించారు. మార్చి 31 నాటికి. బహుశా ఆ విధంగా ఉగ్రవాదంలో 2 ఉన్నాయి. ఈ తీవ్రవాదం అనుకోండి, కానీ వీళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను, తమ తాడిత పీడిత ప్రజానీకం కోసం ప్రాణాలు అర్పించడానికి ముందుకు వచ్చిన దేశభక్తుల్లో దారి తప్పిన దేశభక్తులు. నేను అలా ఎన్టీ రామారావు గారు కూడా ఈ కండిషన్ పెట్టుకున్నాను అన్నారు. ఆ హింసావాదాన్ని వ్యతిరేకిస్తున్నాను, దారి తప్పిన దేశభక్తులు. వీళ్ళందరూ 99% మంది ఇందులో చనిపోయిన వాళ్ళు చాలామంది కూడా తాడిత పీడిత ప్రజానీకం, గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువ మంది ఉన్నారు. నేను కూడా గోండు తెగ సంబంధించిన వ్యక్తి. వాళ్ళ అమ్మాయిలా నడిచెళ్తా ఉంటే చిత్రం చూశాను. కానీ నానానికి మండవకోణం ఏంటంటే అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఉద్యోగం కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారు. ఈ రాజ్యం ఆడుకుంటున్న ఆటలు ఇది. రాజ్యహింస అంటారు చూసారా? అది ఎవరి కోసం? తాడిత పీడిత కోసమా, లేదా గుజరాతీ మారాడు వ్యాపారుల కోసం, అక్కడ గనుల కోసమా? రేపు పొద్దున తెలుస్తుంది 5-10 ఏళ్లలో ఏం జరిగిందో. వీళ్ళ విధానాన్ని ఖండిద్దాం. కానీ మరి ఉగ్రవాదం అంటే మరి రెచ్చిపోయి మొన్న ఢిల్లీలో బాంబు పేల్ట్ చేసిన నీచ నికృష్ట పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదం ఎందుకు ఖండించలేదు? వాళ్ళు దేశ వ్యతిరేకులు, వాళ్ళు దేశద్రోహులు. వాళ్ళు మాత్రం యథేచ్ఛగా పెట్టలేకపోతున్నారు. 4,000 మందికి టూరిస్టులు రోజు వస్తుంటే పహల్గాంలో మాత్రం 1,00,000 ఆర్మీ మన కాశ్మీర్లో ఉంది. 10 మందిని అక్కడ పెట్టలేపారు. 10 మంది అక్కడ ఉంటే ఈ పేరేంటి, నువ్వు డ్రెస్ తీ అని చెప్పి ఎవరిని ఒక్కొక్కరిని కాల్చుకుంటా ఇలాంటి నీచి నికృష్ట అధమాదములు ఉన్న ఆ చెత్త ఫెలోస్ పఠాన్కోట్లో మనలాంటి 100 మంది 10 సంఖ్యలో మన ఆర్మీ జవాన్లను బలి చేసుకున్న కమీన్ కుత్తేలు అలాంటి నీచమైన మనస్తత్వం ఉన్న ఆ ఉగ్రవాదుల్ని అంతమందించారా? వాళ్ళండి దేశద్రోహులు. దారి తప్పడం కాదు, అన్ని విధాలుగా దేశద్రోహులు వాళ్ళు. వాళ్ళని మార్చి 31 లోపల వాళ్ళని దేశం తరిపేసండి. వాళ్ళే అన్నారు కదా, గవర్నర్ ఆదాని గారు, మోడీ గారు ఏమన్నారు ఆ రోజు? ఏ आर्मी आपका साथ है, कांग्रेस प्रधानमंत्री बीएसएफ आपका साथ है, वो साथ है, अंतर्गत साथ है, ये आर्मी है, ये आतंकवादी किधर से आ रहा అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, చేతకాని ప్రధానమంత్రి అన్నారు. ఇప్పుడు నేనేమనాలి? ఇప్పుడు ఏమనాలి? ఇవాళ వాళ్ళు ఉగ్రవాదాన్ని ముందల తిప్పికొట్టండి. ఒక్కొక్క ఉగ్రవాదానికి నరకలోకానికి పంపించండి.
ఇవాళ దారి తప్పిన వాళ్ళు మిగతా వాళ్ళు కూడా తుపాయి కొట్టడం ద్వారా రాజ్యం రాదండి. మీరు దయచేసి ఒక దేశం కోసం తాడిపి ధ్యానం కోసం మీరు నిలబడ్డారని చెప్తున్నారు కాబట్టి నన్ను తిట్టుకుంటారు. వీళ్ళ బ్యాచ్ కూడా తిట్టుకుంటారు, వాళ్ళ బ్యాచ్ కూడా తిట్టుకుంటారు. ఉత్తర ఆర్య సనాతనవాద బ్యాచ్ ఉంది కదా, ఏదైతే ఆదానీలకి, మారవాడీలకి, గుజరాతీలకి, అండ కంపెనీలకి అక్కడ అది ఇవ్వాలి, గన్ను తవ్వుకోవాలి, వాళ్ళ సౌభాగ్యమే దేశ సౌభాగ్యం అని చెప్పుకుని తిరిగే బ్యాచ్ ఉంది కదా, వాళ్ళు తిట్టుకుంటారు. ఇక్కడ ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్టులకు అనుకున్న వాళ్ళు కూడా తిట్టుకుంటారు. వరవర్ల గారు లాంటి వాళ్ళు కూడా ఇంతకుముందు తిట్టుకున్నారు. విభజన సమయంలో తప్పు చేశారు వరవరరావు గారు. విభజన సమయంలో వలసవాదం అంటూ అసహ్యంగా ఆంధ్ర ప్రాంతం, కోస్తా రాయలసీమ వాళ్ళ గురించి మాట్లాడటం బాధ కలిగింది నాకు. సరే, ఏమైనా వాళ్ళ అభిప్రాయం. కానీ నేను చెప్తున్నాను, దయచేసి మిగతా వాళ్ళు ఇవాళ ఉందే ఉత్తర ఆర్య సనాతనవాద బ్యాచ్, ఇవాళ పాలన సాగిస్తుంది ఆదానీ గారు అశ్వమేధ యాగం, గుర్రం వదిలారు. 10 గంటల కింద ఆంధ్రప్రదేశ్లో నాయకులే బానిసలైపోయి ఉన్నారు. అందువల్ల మీరు జనజీవన సంస్థలో కలవటం, ఇక్కడ అన్యాయాలని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవటం, ఆ ఈవీఎంల బారిని తప్పించుకుంటే మనం అది ముఖ్యం. దయచేసి జనజీవన సంస్థలు కలవండి. తుపాయి కొట్టడం ద్వారా రాజ్యం వస్తుందనేది లేదు. ఇవాళ చైనా కూడా మారిపోయింది. అత్యధిక బిలియనీర్స్ చైనాలో ఉన్నారు. ఓన్లీ 4 దేశాలు, వియత్నాం కానీ, లావోస్ కానీ, క్యూబా కానీ, వెనిజులా కానీ, అలాంటి కంట్రీలు, ఉత్తర కొరియా గురించి చెప్పను, అది దుర్మార్గమైన కంట్రీ అయిపోయింది. కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటారు కానీ ఇవాళ అక్కడ మిగిలిన వాళ్ళు కూడా మిగతా విధానాలు అవలంబిస్తున్నారు. తుపాయి కొట్టుతున్నారు, రాజ్యం రాదండి. మీ మేలు కోరి, సమాజ మేలు కోరి చెప్తున్నాను. తక్షణమే ఆయుధాలు విడనాడి జనజీవన సంస్థలకు వచ్చి ఈ దుర్మార్గాలు చేసేవాడిని ఎంటగట్టండి. ఇవాళ అందువలన సమాజానికి కూడా అండగా నిలబడిన తప్పితే మీరు ఆ హింసావాదన ఉండొద్దని చెప్పి వారిని కోరుతా ఉన్నాను. హెడ్మా దారి తెప్పిన ఒక దేశభక్తుడు, హింసావాదనకు వెళ్ళాడు. కానీ చనిపోయినప్పుడు సమాజంలో చాలామంది కలిగినట్టు నాకు కూడా బాధ కలిగింది. అదే సమయంలో కొంతమంది చెప్తున్నప్పుడు అక్కడ కానిస్టేబుల్స్ జ్వాలాపుట్ రిజర్వాయర్ దగ్గర కాల్చి చంపేశారు మన గ్రేహౌండ్స్ బలగాల్ని. వాళ్ళు కూడా సరే, వాళ్ళు చేసింది హింసావాదం అంటే రాజ్యహింస, జీతం కోసం వెళ్ళారు, చేస్తున్నారు చదువు. వాళ్ళకి జరిగినప్పుడు కూడా బాధ కలిగింది కదండి. ఇప్పుడు ఇక్కడ శ్రీపాదరావు గారిని చంపేశారు. బేసికలీ గుడ్ పర్సన్ ఉంది. దుగ్గిరాల వెంకటరావు గారిని చంపేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద మైనింగ్ బ్లాస్ట్ జరిగింది. కాకతీయ రైల్లో తప్పని సవరించుకుంటే సరిపోదు కదా, కాకతీయ సామాన్యులు బలైపోయారు సర్వ్ చేసిన దానికి. ఇవన్నీ మనం సవరించుకోవాల్సిన అవసరం ఉంది కదా, క్షమాపణ చెప్తాను కాదు కదా. అందువల్ల హింసావాదం అనవసరం. భౌతిక హింసకి వ్యతిరేకం నేను. దయచేసి జనజీవన సంస్థలకు రమ్మని చెప్పి అనుకుంటున్నాను.